నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. సాధారణంగా మనం ఏదైనా సమస్యలు ఉంటే కనుక, అంటే డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే అఫీషియల్స్కి ఫోన్ చేస్తాం, వారు ఇచ్చే హెల్ప్ లైన్స్కి ఫోన్ చేస్తాం. చాలా సందర్భాల్లో అధికారులు ఆ కన్సర్న్ అఫీషియల్స్ వెంటనే స్పందించినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని చోట్ల వారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నకలుగా ఉంటూ మన సమస్యలపై స్పందించరు. మనం ఏంటో విసిగి వేసారిపోతాం కొన్నిసార్లు. అయితే వాళ్ళు రాక ఎవరికి చెప్పుకోవాలో తెలియక మన మున్సిపల్ కౌన్సిల్కో లేదా కార్పొరేటర్కో ఎవరికి చెప్పినా సరే కూడా పని అవ్వకపోవచ్చు కొన్నిసార్లు. సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదురైంది మీరట్లోని ఒక మహిళకు. ఆ మీరట్లో చాలా ప్రాంతాల్లో ఈ డ్రైనేజీ మ్యాన్ హోల్స్, అది ఓపెన్ మ్యాన్ హోల్స్, ఇంకా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా అవ్వలేదు. అక్కడ ఇళ్ల ముందు ఉండే సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా చాలా చోట్ల పుడిగిపోయాయి, ప్రవహించటం లేదు. దీంతో విపరీతమైన సమస్యలు, దోమలు, ఈగలు, వాసన, రకరకాల రోగాలు, ఇవన్నీ పేర్కొంటూ ఒక మహిళ, మీరట్లోని ఒక మహిళ ఒక కన్సల్ట్ అఫీషియల్స్కి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసింది. డ్రైనేజ్ని క్లీన్ చేయండి, మా ఇబ్బందులు తొలగించండి అని. మీరట్ మున్సిపల్ అఫీషియల్స్ బహుశా చర్మం బాగా దళసరి అయిపోయినట్టుంది, వారు స్పందించలేదు. ఇప్పుడు ఎన్నిసార్లు చేసిన విజ్ఞాపనలు కూడా బుట్టదాఖలయ్యాయి తప్పితే వారు కదిలి రాలేదు, డ్రైనేజ్ని క్లీన్ చేయలేదు. దాంతో ఇవిడ ఒక ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ ఏమిటి అంటే, ఒక ఫైన్ డే ఆవిడ మున్సిపల్ ఆఫీసర్స్కి ఫోన్ చేసింది. మా ఇంటి ముందు ఉన్న డ్రైన్లో మా పిల్లాడు ఆడుకుంటూ వెళ్ళి పడిపోయాడు, వెంటనే కాపాడినట్టు లబోదిబోం అంది. ఇంకేముంది, ఠారెత్తిపోయిన మున్సిపల్ అఫీషియల్స్ వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని, పోలీసులు, వీళ్ళందరినీ తీసుకొచ్చి, రెస్క్యూయర్స్ని తీసుకొచ్చి ఆ డ్రైనేజీ మొత్తాన్ని జల్లెడ పెట్టారు. అక్కడ నీళ్ళు మొత్తం తోడిపోసారు, మొత్తం క్లీన్ చేశారు. ఇదంతా పూర్తయిసారు. సుమారు 3 గంటల్లో డ్రైనేజీ అంతా కూడా చక్కగా నీట్గా శుభ్రంగా తయారైపోయింది. అయితే పిల్లడి జాడ మాత్రం కనిపించలేదు. వెతికి వేసారిపోయిన వాళ్ళు, అమ్మ మీ పిల్లాడు డ్రైన్లో పడిపోయాడు అన్నారు, మొత్తం క్లీన్ చేశాం, చూశారు కదా, ఎక్కడ కనిపించట్లేదు, ఇందుకు ఏమైంది అని వాళ్ళు మల్లగులాలు పడుతుంటే అప్పుడు ఆవిడ చావు కబురు చల్లగా చెప్పింది. మీరు నేను ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కదలలేదు కాబట్టి ఇలా అబద్ధవాడానండి, మా పిల్లాడు మా దగ్గర పదిలంగా ఉన్నాడు, ఇంకా డ్రైనేజీలో పళ్ళయ్యేదేమి, అలా చెప్తే తప్ప మీరు రానట్లా చేశానని. దాంతో నివేరపోవటం అధికారులు వంతయింది. ఈ ట్రిక్ ఏంట్రా బాబు, మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టింది కదా, పొద్దున్నే పురుగులు పెట్టించింది అని ఉసూరుమంటూ ఏమనాలో తెలియక పెరుమొహాలు వేసుకుని విందిరిగారు వాళ్ళందరూ. అయితే ఆ మహిళ ట్రిక్ మాత్రం ఆ ప్రాంత ప్రజల మనల్ని చోరుకుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఇట్లాంటి ఏదో ఒక ట్రిక్ వేస్తేనే కానీ కన్సల్ట్ అఫీషియల్స్ ప్రజల సమస్య పట్ల పరిష్కరించరా? ఇలా ఎన్ని ట్రిక్స్ అని వేయగలం ప్రజలు? ఇలా పదే ఇట్లా ఏదో చెప్తూ పోతే నానా తోడేలు కదవచ్చు. అది నిజంగానే పడినా గారు వారు స్పందించవచ్చు. అందువల్ల దీని పరిష్కారం ఏమిటి అంటే, ఇలా కంప్లైంట్స్ అందినప్పుడు, గ్రీవెన్సెస్ అందినప్పుడు కన్సల్ట్ అఫీషియల్స్ వెంటనే స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించడం పట్ల శ్రద్ధ చూపటం. అలా కనుక వారు చేస్తే ఇట్లాంటి ఇందాక మీరట మహిళ చేసిన ట్రిక్స్, ఇట్లాంటి ఎత్తుగడలు, చిట్కాలు ఏం అవసరం ఉండదు.